అందరికీ నమస్కారం అండి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయి? మకర రాశి ఉందండి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి సరిపోతుంది. ఈ మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఆదాయం 14 ఉంది, వ్యయం 14 ఉంది, ఈక్వల్గా ఉన్నాయి. రెండు ఎక్కువ ఉన్న హయ్యెస్ట్గా ఉన్నాయి. రాజపూజిత 3 ఉంది, అవమానం కేవలం 1 ఉంది. కనుక వీళ్ళకి చాలా అద్భుతంగా ఉందనే చెప్పచ్చు. వీరికి గురువు ఏప్రిల్ 30 వరకు చతుర్థ స్థానంలో రజతమూర్తిగాను, ఆ తర్వాత పంచమ స్థానంలో సంతాన స్థానంలో సువర్ణమూర్తిగాను ఉన్నారు. శని మాత్రం సంవత్సరం అంతా ద్వితీయంలో సువర్ణమూర్తిగాను కుటుంబ స్థానంలో, రాహుకేతువుల సంవత్సరం అంతా 3, 9 స్థానాల్లో అంటే ప్రాథమిక విద్య, ఉన్నత విద్య రాశులందు రచితమూర్తిగా సంచరిస్తున్నారు. కనుక ఏంటంటే దీన్ని బట్టి ఏంటంటే మనకి ప్రాథమిక విద్యలో ఉన్నత విద్య అంటే ఏంటంటే 3వ రాశిని ప్రాథమిక విద్య అని, 6వ రాశిని మాధ్యమిక విద్య అని, 9వ రాశిని ఉన్నత విద్య అంటారు. అలాగే 3వది భాతృస్థానంగాను, 9వది యోగస్థానంగాను చూస్తాము, దశమంలో రాజస్థానంగా చూస్తాం కదా. ఇప్పుడు ఏ గ్రహాలు మన శుభగ్రహాలు ఉన్నాయో అశుభగ్రహాలు ఉన్నాయో అని దాన్ని బట్టి ఆయా స్థానాలను బట్టి మనం అంచనా వేసుకోవాల్సింది. అంటే ప్రధానంగా ఉన్నటువంటి మంచి ఉత్సాహంగా వ్యవహరించగలుగుతారు. ఆరోగ్యమందు మంచి మార్పులు ఉంటాయి. ఆర్థిక కార్యక్రమాలు కూడా ఏ ఇబ్బంది లేకుండా అవసరానికి ఎప్పుడు ఎంత అవసరం అనుకుంటే అప్పటికి ఆర్థికంగా మీకు వెసులుబాటు వస్తూ ఇటు వృత్తిలో కానీ, ఉద్యోగాలలో కానీ, వ్యాపారంలో కానీ శ్రమ అనుకోకుండా ఫలితాన్ని సాధిస్తారు. మీరు ఏదైనా కనుక శుభకార్యాలు, వివాహాది పిల్లలకి, అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి కుదుర్చుకున్నా కానీ మంచి లక్షణాలు వచ్చి మంచిగా తొందరగా కుదిరేటి ఉంటుంది. అట్లాగే భూలో కానీ, గృహం కానీ, వాస్తువు కానీ, వాహనాలు కానీ ఇట్లా స్థిరాస్తికి సంబంధించిన విషయాలు కూడా మంచి ఫలితాలు ద్వితీయార్థంలో మంచి ఫలితాలు వస్తాయి. అట్లాగే కోర్టు వ్యవహారాలు ఉన్నాయి కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మంచి ఫలితాలు వచ్చి మంచి అనుకూలమైన తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే కాక ఇద్దరు ప్రవేశ పరీక్షలకి విద్యార్థులు తయారవుతుంటే కూడా మంచి సీటు కొట్టేటువంటి అవకాశము, రైతు వారీ కానీ రాజకీయ నాయకులకు కానీ మంచి పదవులు గుర్తింపు కూడా వచ్చేటువంటి అవకాశం రాజకీయ నాయకులకి ఈ రాశి వాళ్ళకు ఉంది. ఇక మాసవారీగా తీసుకుంటే ఏంటంటే ఏప్రిల్ నెలకు వచ్చేసరికి ఏప్రిల్ 13 నుండి 23 వరకు కుజ దోషులుగా ఉండటం వల్ల ఈ నెలలో ఏంటంటే ఈ కుజుడికి సంబంధించి కుటుంబ సౌఖ్యం కానీ, పార్ట్నర్షిప్ సౌఖ్యం కానీ కొంచెం దెబ్బతింటుంది. పనిలేని వారిగా కొనసాగుతున్నారు అనేటువంటి ఇది భార్య నుంచి కానీ భర్త నుంచి కానీ వస్తుంది. కాబట్టి వీళ్ళు జీవిత భాగస్వామితో కొంచెం అన్యోన్యంగా ఉంటూ మనోధైర్యంతో హుషారుగా వ్యవహరిస్తూ కొంచెం తగ్గైనా సరే తన మాట నెగ్గించుకునే ప్రయత్నం వీళ్ళు చేయవలసిన అవసరం ఉంటుంది. కొంచెం రకమైన మానసికమైన చింతలు వచ్చినప్పటికీ కూడా మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఇకపోతే మే నెల గ్రహ సంచారానికి వచ్చేసరికి దాదాపుగా సగం దాకా అనుకూలమైన ఫలితాలనే ఇస్తాయని చెప్పచ్చు. కొంచెం జాప్యం అయితే ప్రతి విషయంలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అప్పులు చేబుదులు తీసుకోవటం, చిన్న చిన్న అపవాదులు పొందటం లాంటివి కూడా కొంచెం చికాకు కనిపించినప్పటికీ కూడా కుటుంబంలో ఉన్న మనస్పర్ధలే ఎక్కువ ఆవేదన కలిగిస్తాయి. ఉద్యోగాల్లో కూడా అడిషనల్ ఛార్జీలు, అదనపు బాధ్యతలు రావడం వల్ల కొంత పని ఒత్తిడి అవుతుంది. ఆధ్యాత్మికత కనుక ప్రాధాన్యత ఇచ్చి మనస్సును ప్రశాంతపరుచుకున్నట్లయితే వీటన్ని తప్పించుకోవచ్చు. కొద్దిగా ప్రయాణాలు చేస్తూ ఇబ్బంది పడేటువంటి అంటే ఎక్కువ ప్రయాణాలు పడటం అనేది కూడా జరుగుతుంది. అలాగే జూన్ నెల వచ్చేసరికి జూన్ 1 నుంచి కూడా అర్ధాష్టమ కుజుడు ఉండటం వల్ల పూర్వార్ధంలో కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా 14న రవి శని మార్పుల చేత క్రమంగా ఒక్కొక్కటిగా మీకు మార్పులు గోచరిస్తాయి. వాహనాలు కానీ, గృహంలో కానీ ఏదైనా పని ప్రారంభించదలుచుకుంటే గృహానికి చక్కగా మంచి అనుకూలమైన సమయం. విద్యార్థులు కానీ, వ్యాపారులు కానీ పురోభివృద్ధి సాధిస్తారు. అట్లాంటి ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఏమైనా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు ఇది చాలా అనుకూలమైన సంవత్సరంగా తీసుకుంటాము. అప్పుడు చక్కగా ప్రారంభించవచ్చు. ఇంటర్ప్రిటేషన్ కూడా ప్రారంభించవచ్చు. అలాగే జూలై 12 నుంచి కుజుడు 16న రవి రాశి మార్పుల చేత క్రమంగా కొంచెం గ్రహబలం తగ్గుతుంది. కాబట్టి ఈ ముందే మీరు ఏదైనా ప్రారంభించుకోండి.
కాకపోతే ఏంటంటే ఇప్పుడు విరోధాలు కొంచెం స్టార్ట్ అయింది. ఎందుకంటే మీరు ఎదుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అసూయ అనేది వస్తుంది కాబట్టి ఆ మాసంలో ఎదుగుదలకి ఈ మాసంలో అసూయ అనేది తోడవుతుంది. అందువల్ల స్వజనులు మీకు కాంపిటీటర్సే మిమ్మల్ని కామెంట్ చేస్తారు తప్పితే దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు ఆ లిటిగేషన్కి దూరంగా ఉంటూ వాళ్ళ మాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా నిరాశ పడకుండా మీరు ఉన్నతిగా ఆలోచించి మనోధైర్యంతో ముందుకెళ్తే వీటన్నిటిని అధిగమించవచ్చు సులువుగా. ఆగస్టు మాసంలో ఏంటంటే ఆగస్టు 26న కుజుని రాశి మార్పు జరుగుతుంది కాబట్టి మంచి స్వాగతించగలిగిన విషయాలని అక్కడ ప్రారంభమవుతాయి. అలాగేంటంటే అధికారులను సమాధానపరుచుకుంటూ జాగ్రత్తగా కుటుంబంలో ఎవరి తీరు వారిగా ఉందనుకోకుండా అందరినీ కలుపుకొని బయట వాళ్ళ మాటలు పట్టించుకోకుండా తన సంతానము, తన తల్లిదండ్రులు, తన భార్యల వాళ్ళ యొక్క అనుబంధంతో ముందుకు పెనవేసుకుంటూ వెళ్ళి మాసాంతానికి వచ్చేసరికి ఎంతో ఉత్సాహంగా మీరు వృద్ధి చెందటానికి ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. అలాగే మీకు సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారానికి వచ్చినట్లయితే ఏమవుతుందంటే ప్రయత్నాలు చక్కగా ఫాస్ట్గా ఒక చర్యలో కానీ క్యాటలిస్ట్ రాగానే చర్య ఎలా స్పీడప్ అవుతుందో అలా వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ అన్ని ఆటంకాలు అధిగమించుకుంటూ చక్క ముందుకు వెళ్ళడానికి ఈ మాసం అనుకూలమైనటువంటి. దీన్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి. అలాగే ఏమైనా భూములు కొనాలన్నా, అపార్ట్మెంట్స్ కొనాలన్నా మీ జీవిత భాగస్వామి సలహాను తీసుకుని, సోదర వర్గాన్ని సలహా తీసుకుని పెట్టుబడులు పెట్టండి. వ్యాపారంలో కానీ రుణ సమస్యలు ఏమైనా ఉంటే తీర్చుకోవాలంటే ఈ నెలలో తీర్చుకోవడానికి మీకు శక్తి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పవచ్చు. అలాగే అక్టోబర్లో ఏంటంటే 20వ తారీఖు వరకు మీకు పట్టిందల్లా బంగారం. అంటే మీరు ఏదైనా సరే కార్యక్రమాలు జీవితానికి ఉపయోగపడేవి ప్రారంభించాలంటే ఈ 20వ తారీఖులోపు చేసుకుంటే మీకు ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తారు. కొత్త జీవితం కానీ, కొత్త ఉద్యోగం కానీ, కొత్త వ్యాపారం కానీ సాధించడానికి చాలా అనుకూలమైన స్థితం. గతంలో వాయిదా పడ్డవి కూడా మొత్తం పూర్తి చేసేస్తారు. ఆదాయం మంచి సంతృప్తికరంగా ఉంటుంది. 4వ వారం నుంచి కొంచెం సంయమనం పాటిస్తూ ఉంటే సరిపోతుంది. ఇకపోతే నవంబర్ మాసంలో వచ్చేసి ఏంటంటే కుజుడు కానీ, రాహువు కానీ, శని కానీ సంచారము కొద్దిగా ప్రతికూలంగా ఉంటుంది. దీనివల్ల మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ వ్యాపారంలో సమతుల్యతతో ఈ శుభగ్రహాల అనుకూలత తోడొస్తుంది. మనం ఇంతకుముందు వృద్ధిలోకి వచ్చింది అసూయ అనే జ్వాల దీనివల్ల ఈ గ్రహం వల్ల కొంచెం కొడుతుంది. అయినప్పటికీ వాళ్ళని ఎవరిని మీరు పట్టించుకోకుండా మీరు అనుకున్న దృక్పథాన్ని సాధిస్తూ మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఊహించిన ప్రయాణాలు కొన్ని తగులుతూ ఉంటాయి. అయినప్పటికీ బాధ్యతాయుతంగా మీ జీవితం కోసం, మీ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ప్రయాణాలని శ్రమ అనుకోకుండా చేయండి. డిసెంబర్లో గ్రహ సంచారానికి వచ్చేసరికి మాసం యొక్క ఆరంభంలో నెల మొదట్లో ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం శారీరక మానసిక ఒత్తిడికి గురైనప్పటికీ కూడా వీటి వల్ల అనుకున్నటువంటి ఫలితాలు వచ్చి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి మార్పులు కూడా వస్తాయి. చెల్లింపులకు తగిన ఆదాయం చక్కగా అమరుతుంది. మీకు ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా ఎవరి సహాయము పొందినప్పటికీ కూడా మీరు వృద్ధిలోకి వస్తారు. దీనివల్ల ఎవరైనా అసూయ పడితే దాన్ని మీరు పట్టించుకోబాకండి. జనవరి నెలలో గ్రహ సంచారం ఎప్పుడూ కూడా కొంచెం దోషకరంగా ఉన్నది. గ్రహపరంగా అయితే ఇంటా బయట కొంచెం సామాన్యంగా నడుస్తుంది, ఆ స్పీడప్ తగ్గి. బట్ వివాహాది శుభకార్యాలకు మాత్రం మాసాంతంలో మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి శుభకార్యాలకు మాత్రం ప్రారంభించవచ్చు, కొత్త విషయాలు కాకపోయినప్పటికీ. ప్రభుత్వ నుంచి రావాల్సినటువంటి శాంక్షన్స్ కానీ, గ్రాంట్స్ కానీ మీకు రావాల్సినవన్నీ వస్తాయి. కోర్టు వ్యవహారాలు కూడా మంచి తీర్పు రావాల్సిన పెండింగ్ ఉంటే వచ్చేస్తుంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమతం. పోటీ పరీక్షలకు ఏమన్నా రాయాలన్నా, ఉన్నత ఉద్యోగాలకి వెళ్ళాలన్నా ఈ టయాన్ని ఖచ్చితంగా ప్రాపర్గా సిన్సియర్గా ఉపయోగించుకుంటే మంచి ప్రిడిక్షన్ వస్తుంది, మంచి ఫలితాలు వస్తాయి. ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారం చూస్తే మిశ్రమంగా ఉన్నప్పటికీ సమిష్టి యత్నంతో మంచి వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం సామాన్యంగా సానుకూలంగానే జరుగుతుంది. మీ కుటుంబ భాగస్వామి సహకారం మీరు ఎప్పుడూ తీసుకుంటూ ఉండండి. ద్వితీయార్థంలో అధికారులను ఉత్సాహపరుస్తారు మిమ్మల్ని. వారితో మీరు వారి అప్రిషియేషన్తో ఇంకా ముందుకెళ్తారు.
మీరు ఏదైనా మంచి మంచి ఒప్పందాలు కానీ అగ్రిమెంట్స్ కానీ కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవాలంటే ఈ టైంలో చేసుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక మార్చి మాసానికి అంటే సంవత్సరం ఆఖరి నెలకు వచ్చేసరికి ఏంటంటే గ్రహ సంచారం అన్ని ప్రయోజనాలు ఈ మాసం ఏర్పరుస్తుంది. చేపట్టుకున్న సంవత్సరంలో మొత్తం పనులన్నీ కూడా ఫైనల్గా మనకి ఎగ్జామ్ రాస్తే కనుక రిజల్ట్ వచ్చినట్టుగా మీకు అన్నీ మీ చేతిలోకి వచ్చేస్తాయి. కుటుంబంలో సామరస్యత కూడా ఏర్పడిపోతుంది. చక్కగా కుటుంబంలో సౌఖ్యత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాలందు మీదైన తరహాల్లో గుర్తింపులు ఏర్పరచుకోగలుగుతారు. ఆర్థికమైన చిన్న తరహా ప్రయోజనాలు కూడా పొందుతారు. ఇల్లు ఏమైనా కొనాలన్నా అపార్ట్మెంట్ తీసుకోవాలన్నా కూడా వెనకంజ వేయకుండా ఖచ్చితంగా ఇప్పుడు చేసేసుకుంటే ఈ నెలలో మీరు ఫుల్ఫిల్ అయిపోయి గృహప్రవేశం కూడా చేసేటువంటి అవకాశం మీకు ఖచ్చితంగా మీ జాతకం ద్వారా కనిపిస్తోంది ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ రాశిలో నక్షత్రాలకు ఫలితానికి వస్తే అంటే ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినట్టయితే గురువు కానీ శని కానీ రాహు కానీ కేతువు కానీ మిశ్రమంగా ఉన్నారు. మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. కానీ ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. సంతానానికి కావాల్సిన అవసరాలన్నీ మీరు తీరుస్తారు. చక్కగా మంచి దైవారాధన చేసుకుంటూ చక్కగా శివార్చన కానీ విష్ణుర్చన కానీ చేసుకుంటే చాలా మంచిది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి తీసుకుంటే శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి యొక్క నక్షత్రం. గురుడు సంవత్సరం అంతా పాపిగా ఉన్నప్పటికీ శని రాహు కేతువులు శుభులుగా ఉండటం వల్ల ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు. అభివృద్ధి బాట పట్టగలుగుతారు. అతిశయానికి దూరంగా బాధ్యతంగా సాగలుగుతారు. అధికార యోగం కూడా ఉంది కాబట్టి గురుచరిత్ర పారాయణ చేయండి. విష్ణుమూర్తి ఆరాధన చేస్తే మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. ఇక వీళ్ళలో విష్ణు అంశ శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది కాబట్టి శివారాధన విష్ణువుకి శివుడు అంటే ఇష్టం, శివుడికి విష్ణు అంటే ఇష్టం కాబట్టి ఆరాధన నక్షత్రం వాళ్ళ విష్ణు సహస్రనామం, శ్రవణ నక్షత్రం వాళ్ళ శివ నక్షత్రం మంచిది. ధరిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ రాశిలో గురువు పాపిగాను శని రాహువులు కేతువులు వత్సరమంతా శుభులుగాను మంచి పురస్కారాలు పొందడం వల్ల ఆర్థిక శిక్షణలో కూడా ఉంటారు. వీళ్ళు కుటుంబంలో ఏకస్తులై ఉంటారు. చక్కగా మంచి సుబ్రహ్మణ్య ఆరాధన కానీ దేవి సప్తశతి పారాయణ కానీ చేసుకుంటే వీళ్ళకి చాలా శుభం జరుగుతుంది. కనుక ఈ ఉన్నతమైన ఫలితాలు మీరందరూ పొంది సంయమనంతో పాటించి ఈ అసూయపడే వాళ్ళని మీరు పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఈ సంవత్సరం. అందరికీ శుభాభినందనలు.